అమావాస్య రాత్రి. ఆకాశం పూర్తిగా నల్లటి మేఘాలతో కప్పబడి అడవిపై చీకటి కమ్ముకుంది. రాత్రిని ఎవరో మింగేసినట్లుగా ఉంది. చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయంటే చంద్రుని కిరణం కూడా భూమిని చేరలేకపోయింది. గాలి వీచినప్పుడు ఒక అదృశ్య నీడ చెవి దగ్గరకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. అదే అడవిలోని ఒక సన్నని బాటలో ఒక యువరాణి నెమ్మదిగా అడుగులు వేస్తూ నడుస్తోంది. ఆమె పాదాలకు పట్టీలు లేవు. ఎందుకంటే ఆమె ఇప్పుడు రాజభవనానికి శోభ కాదు, ఒక రహస్యమైన నాగ వివాహానికి బందీ అయింది. ఆమె ఎవరో కాదు, ఒక మనిషితో కాకుండా శపించబడిన నాగరాజుతో వివాహం చేసుకున్న యువరాణి. ఈ వివాహం ప్రేమకు ఫలితం కాదు, ఒక పురాతన శాపానికి, త్యాగానికి ఫలితం. ఈ రహస్యం గురించిన చర్చ ఇప్పుడు దాదాపు రాజ్యమంతా పాకిపోయింది. పేరు చెబితే ఆ నాగరాజు మళ్లీ ప్రత్యక్షమవుతాడేమో అని ప్రజలు భయపడేవారు. అందుకే రాజభవనంలో కూడా దాని ప్రస్తావన తక్కువగా ఉండేది, అడవిలో దాని భయం ఎక్కువగా ఉండేది. యువరాణి భర్త పగటపుట మనిషి రూపంలో ఉండేవాడు. అతను అందంగా, ప్రశాంతంగా, రహస్యంగా ఉండేవాడు. కాని సూర్యుడు అస్తమించగానే అతను భయంకరమైన విషసర్పంగా మారిపోయేవాడు. అతని కళ్ళు ఎర్రటి నిప్పుల్లా మండేవి, మరియు అతని పడగ ఊపిరితో చెట్లు కూడా కంపించేవి. యువరాణి ప్రతి రాత్రి అదే భయంతో జీవించవలసి వచ్చేది. అదే ఆ భయం నుండి తప్పించుకోవడానికి ఆ రాత్రి ఒంటరిగా అడవిలోకి బయలుదేరింది. ఈ అడవిలో ఒక బేతాళుడు ఉంటాడని, అతను ప్రతి శాపం యొక్క రహస్యం తెలుసుకుంటాడని, ప్రతి మరణం, ప్రతి జీవిత కథను విన్నాడని ఆమెకు చెప్పబడింది. బహుశా అతను ఆమె భర్తకు వచ్చిన శాపం నుండి విముక్తి కలిగించగలడు. అదే చీకటి అడవిలో అదే సమయంలో విక్రమాదిత్యుడు కూడా ప్రవేశించాడు. సైన్యం లేకుండా, రాజటీవీ లేకుండా, కేవలం తన కత్తితో, తన ధైర్యంతో మరియు తన అంకిత భావంతో. ఈ అడవిలో ఒక అద్భుతమైన శక్తి సంచరిస్తోందని మరియు ఒక రహస్యమైన యువరాణి కూడా రాత్రిపూట ఇక్కడికి వస్తోందని అతనికి తెలిసింది. విక్రమాదిత్యుడి మనస్సు ఎప్పుడూ రహస్యాలకు భయపడలేదు. అతను సత్యం కోసం అన్వేషిస్తూ ముందుకు సాగాడు. ప్రతి అడుగులో ఎండిన ఆకుల చప్పుడు మరియు దూరంగా ఏదో తెలియని జీవి యొక్క కేకలు అతని చెవుల్లో పడుతూనే ఉన్నాయి. యువరాణి ఒక పాత రావిచెట్టు దగ్గరకు రాగానే ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. మిడతలు నిశ్శబ్దమయ్యాయి. వాతావరణం ఎంత బరువుగా మారిందంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. అప్పుడు చెట్టు యొక్క ఎత్తైన కొమ్మ నుండి తలక్రిందులుగా వేలాడుతున్న ఒక శవంలా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళు నీలి రంగు అగ్నిలా మండుతున్నాయి మరియు అతని ముఖం వికృతమైన చిరునవ్వుతో వంకరగా ఉంది. యువరాణి భయంతో వణికిపోయింది, కాని ధైర్యం తెచ్చుకుని తన భర్త శాపం నుండి విముక్తి కావాలని కోరింది. బేతాళుడు గట్టిగా నవ్వాడు. అతని నవ్వు ప్రతిధ్వనిస్తూ అడవి అంతటా వ్యాపించింది మరియు శతాబ్దాల క్రితం దేవతలు ఇచ్చిన శాపాన్ని తొలగించడం సాధారణమైన వారి వల్ల కాదని చెప్పాడు. ఆ క్షణంలో పొదల్లో నుండి కత్తి శబ్దం వినిపించింది. విక్రమాదిత్యుడు ముందుకు వచ్చాడు. బేతాళుడు అతన్ని చూడగానే గుర్తుపట్టి, ఈరోజు మళ్లీ తన బుద్ధికి పరీక్ష పెట్టడానికి రాజు వచ్చాడని ఎగతాళిగా అన్నాడు. ఇంత భయంకరమైన వాతావరణంలో కూడా భయపడని మనిషిని యువరాణి మొదటిసారి చూసింది. ఈ శాపానికి ఏదైనా పరిష్కారముంటే తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని విక్రమాదిత్యుడు బేతాళుడితో చెప్పాడు. బేతాళుడు ఒక షరతు పెట్టాడు. అతను ఒక ప్రశ్న అడుగుతాడని. విక్రమాదిత్యుడు ఆలోచిస్తూ కూడా సమాధానం చెబితే యువరాణి భర్త శాశ్వతంగా సర్పంగా మారిపోతాడని చెప్పాడు. కాని అతను మౌనంగా ఉండి సత్యాన్ని సహిస్తే శాపం తొలగిపోవచ్చు. ఎవరి జీవితమైన శాపంతో ముడిపడి ఉంటే, అతని విముక్తి మరొకరి మరణంతో ముడిపడి ఉంటే విముక్తి పొందడం ధర్మమా లేదా అధర్మమా అని బేతాళుడు ప్రశ్నించాడు. ఇది కేవలం బుద్ధికి సంబంధించిన ప్రశ్న కాదు, ఆత్మకు సంబంధించిన ప్రశ్న. విక్రమాదిత్యుడి హృదయం కంపించింది. యువరాణి కళ్లలో నీళ్లు నిండాయి. అడవిలోని ప్రతి గాలివారి శ్వాసను వింటోంది. ఆ క్షణంలో విక్రమాదిత్యుడు ఒక విషయం గ్రహించాడు. తాను సమాధానం చెబితే అంతా నాశనమవుతుందని, మౌనంగా ఉంటే తన జీవితంలోనే అతి పెద్ద బాధను సహిస్తానని తెలుసుకున్నాడు. అతను కళ్ళు మూసుకుని మౌనం వహించాడు. బేతాళుడు అతని పరీక్షను అర్థం చేసుకున్నాడు. అతను కోపంతో అరిచాడు. అడవి మొత్తం కదిలిపోయింది. అప్పుడు ఆకాశంలో మెరుపు మెరిసింది. అదే సమయంలో రావిచెట్టు కింద నాగరాజు అకస్మాత్తుగా మానవ రూపంలో పడిపోయాడు. యువరాణి అతని వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. మొదటిసారి ఆమె తన భర్తను విషం లేకుండా, పడగలేకుండా, భయం లేని కళ్లతో మానవ రూపంలో చూసింది. ఆమె కేక అడవిని చీల్చుకుంటూ వెళ్ళింది. బేతాళుడు నెమ్మదిగా పొగలా మారి కరిగిపోసాగాడు మరియు వెళ్లేటప్పుడు
ఈ శాపం ధైర్యం మరియు మౌనంతో మాత్రమే తొలగిపోగలదని దానిని ఈరోజు విక్రమాదిత్యుడు నిరూపించాడని చెప్పాడు. అడవిలో మొదటిసారి చీకటి కొద్దిగా తగ్గింది. గాలిలో ముందులా చల్లదనం లేదు. ఒక వింత శాంతి నెలకొంది. యువరాణి విక్రమాదిత్యుడి పాదాల మీద పడిపోయింది. కాని ఇది తన విజయం కాదని, ఆమె ప్రేమ మరియు సహనానికి ఫలితమని విక్రమాదిత్యుడు ఆమెను పైకి లేపి చెప్పాడు. అప్పుడు మానవ రూపంలో ఉన్న ఆ నాగరాజు కూడా లేచి వణుకుతున్న గొంతుతో తాను శతాబ్దాలుగా ఈ శాపంలో చిక్కుకున్నానని చెప్పాడు. ప్రతి రాత్రి తన స్వరూపాన్ని చూసి భయపడ్డానని, కాని ఈరోజు ఒక రాజు యొక్క మౌనం తనకు జీవితాన్ని తిరిగి ఇచ్చిందని అన్నాడు. రాత్రి ఇప్పుడు తెల్లారడం మొదలైంది. తూర్పు దిక్కున లేత ఎరుపు రంగు వ్యాపించింది. అడవి ఆకులపై మంచు బిందువులు మెరిసిపోతున్నాయి. కొంతసేపటి క్రితం మరణానికి నిలయంగా ఉన్న అదే అడవి ఇప్పుడు జీవితానికి సాక్ష్యంగా నిలిచింది. యువరాణి మరియు ఆమె శాపవిముక్తుడైన భర్త ఒక కొత్త జీవితం వైపు అడుగులు వేశారు. మరియు విక్రమాదిత్యుడు ఎటువంటి కీర్తిని ఆశించకుండా మళ్లీ చీకటి మార్గాల్లోకి మాయమయ్యాడు. ఎందుకంటే అతని ధర్మం కేవలం సింహాసనంపై కూర్చోవడం కాదు, ఆశ చనిపోయే ప్రతి చీకటిలో ఒక దీపంగా వెలగడం అతని కర్తవ్యం. స్నేహితులారా, మీకు ఇలాంటి రహస్యమైన, భయానకమైన మరియు వీరత్వంతో నిండిన కథలు నచ్చితే ఈ కథను ఇప్పుడే లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచిపోకండి. ఎందుకంటే ఇలాంటి కథలు మిమ్మల్ని ప్రతిరోజూ ఒక కొత్త రహస్య ప్రపంచానికి తీసుకువెళతాయి.